హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు మనం అవిసె గింజల పొడి రెసిపీ తయారు చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే ఈ అవిసె గింజల్ని వేయించాలి వితౌట్ ఆయిల్. ఓకేనా? డైరెక్ట్ అవిసె గింజలు వేస్తున్నా. ఓకేనా? జస్ట్ ఒక్క చుక్క వాటర్ అట్లా చిలకరియాలన్నమాట. ఇప్పుడు ఈ అవిసె గింజల్ని రోస్ట్ చేయాలి. అవును, అవిసె గింజల పొడి ఎందుకు చేస్తున్నానో తెలుసా మీకు? అవిసె గింజల వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి తెలుసా? ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నిటికన్నా ఎక్కువ ఏ నట్స్లో ఉంటాయి అంటే అందరు అనుకుంటారు వాల్నట్స్లో ఏమోనని, కానీ కాదు. వాల్నట్స్ కంటే ఎక్కువగా ఈ ఫ్లాక్ సీడ్స్లోనే ఉంటాయి. సో ఇందులో జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఈ అవిసె గింజల్ని రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు తెలుసా? చాలా మందికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఈ గింజల పొడిని రోజు ఒక్క స్పూన్ మీరు అన్నంలో అయినా కలుపుకొని తినండి, లేకపోతే మజ్జిగలో అయినా కలుపుకొని తాగండి. మీలో చేంజ్ కనిపిస్తుంది. అప్పుడు అందరు అడుగుతారు ఏంటి మీ సీక్రెట్ ఏంటి అంటే అప్పుడు మీరు చెప్పండి ఫ్లాక్ సీడ్స్ అని. ఓకేనా? ఇప్పుడు ఇవి మంచిగా వేగినట్టున్నాయి. ఇవి చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? చాలు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. శనగపప్పు. ఇప్పుడు ఇందులో మినప్పప్పు వేసుకుందాం. ధనియాలు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి. అబ్బా, ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఎండుమిర్చి వేయాలి. నాకైతే కారం గట్టిగా కావాలబ్బా, అందుకే మంచిగా వేసుకుంటాను. మీకు ఒకవేళ మాకు అంత కారం వద్దండి, మేము చాలా సప్పటి బ్యాచ్, మేము అంత కారం తినలేము అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎంతైనా పొడి అన్నప్పుడు కొంచెం ఘాటుగానే ఉండాలి, అప్పుడే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం మనం? ఇప్పుడు ఎల్లిపాయలు వేయాలి, కొన్ని వేద్దాం. ఓకేనా? ఓకే, సూపర్గా వేగిందబ్బా, అదిరిపోయింది. ఇప్పుడు ఇంగువ ఆఫ్ చేస్తున్నా, అయిపోయింది. ఇప్పుడు అవిసె గింజలు చల్లారినాయి. ఇప్పుడు ఈ అవిసె గింజల్ని మనం ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడదాం. మెత్తగా అయిందబ్బా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అవిసె గింజల పొడి అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇందాక ఏంపి పెట్టుకున్నాం కదా ఈ పోపు దినుసులు, ఇవన్నీ వేద్దాం. వేసుకున్నాం కదా, మిక్సీ పడదాం. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక్క చిటికెడు పసుపు వేసుకుంటాం. మిర్చి ఘాటు వస్తుంది. ఇది కూడా మరీ మెత్తగా రావద్దు, మెత్తగానే ఉండాలి. ఓకేనా? ఒకసారి ఇలానే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా ఈ అవిసె గింజల పొడి, ఇది ఇందులో వేసేసుకో. అలా మనం అవిసె గింజల పొడి సిద్ధం చేసేసుకున్నాం. వావ్! సో ఎన్నో రకాల ప్రయోజనాలున్న ఈ అవిసె గింజల పొడి సిద్ధమైపోయింది. రోజు మీరు దీన్ని ఒక్క స్పూన్ తీసుకోండి, మీరే చేంజ్ గమనిస్తారు. ఓకేనా? సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్.